చెప్పలేము ఏది హిట్ అవుతుంది, ఏది మనం బ్యూటిఫుల్ ఉన్న సాంగ్ ఎవరు వినకపోవచ్చు. అంటే రీచబిలిటీ, మనం దాన్ని జనాల వరకు ఒక 10 మంది వింటే వాడు 10 మందికి చెప్పేలాగా చేస్తే బాగుంటుంది. బట్ మనం రీచబిలిటీని బట్టే మనం ప్రమోషన్, బేసిక్గా పాట అనేది కానీ సినిమా అనేది ప్రమోషన్ మీద ఆధారపడి ఉందండి. ఎంత మంచి పాట చేయి, నువ్వు ఇంట్లో జోబులో పెట్టుకుంటే ప్రమోషన్ ఇది వచ్చిందని తెలియాలి. సో నేనైతే ఏది చేసినా కానీ వాళ్ళకి నచ్చేలాగా చేస్తూ నాకు నచ్చేలాగా చేసుకుంటాను. అలాగే ఇప్పుడు సినిమా తాలూకు ప్రమోషన్ బరువు అనేది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ మీద పడుతుంది. ఎందుకంటే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఇమీడియట్గా అది క్లిక్ అవ్వాలంటే కంపల్సరీ బీజిఎం. సో అది అదిరిపోవాలనో లేదంటే ఏదో ఒకటి చేయండి, బట్ అది 100% కంపోజర్ మీదనే పడుతుందండి. అంటే 80% పడుతుంది. ట్రైలర్ కట్ అదంతా సూపర్ ఉన్నా కానీ దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే బీజిఎం ఉండాలి. నాకు పర్సనల్గా ఏంటంటే బీజిఎం అంటే పిచ్చి, నాకు మస్తు ఇంట్రెస్టెడ్గా చేస్తాం. ట్యూన్స్ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటుందో బీజిఎం కూడా ఈక్వల్ ఉంటుంది. నాకు అంటే నా పర్సనల్ ఫీలింగ్ తెలియదు, నేను చేసిన అన్నిట్లో నేను 100% నా సైడ్ వర్క్ నేను